మహాభారతం ఇలాంటి పురాణాల గురించి అవగాహన లేదు, తెలియదు. మనం కూడా వాళ్ళకి స్పెషల్గా చెప్పడం లేదు. కాబట్టి ఎక్కువ సెల్ చూస్తారు కాబట్టి సెల్లులో రామాయణంపై ఇట్లా చిన్న చిన్న పాటలలాగా చేస్తే ఈ వీడియో చూసినప్పుడైనా వాళ్ళ రామాయణం గురించి కొంచెమన్నా తెలుసుకుంటాడు. రాముడు అంటే ఏమిటి, సీత అంటే ఏమిటి అసలు తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానిపైన అందరికీ తెలియాలి ఇప్పటి పిల్లలకని రామాయణంపై చిన్న చిన్న పార్ట్స్ లాగా చేసి క్వశ్చన్లు అడుగుతున్నాం. ఒకవేళ మీకు పిల్లలకు యూజ్ అవుతుంది, మీకు నచ్చుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రామాయణంలో కొన్ని క్వశ్చన్లు అడుగుతా, నీకు తెలిసిన ఆన్సర్లు చెప్పు, ఓకేనా? శ్రీరాముని తండ్రి పేరేమిటి? దశరథ మహారాజుడు. ఆ దశరథ మహారాజుకు ఎందరు భార్యలు? వాళ్ళ పేర్లేంటి? కౌసల్య, సుమిత్ర, కైకేయి. వెరీ గుడ్. మరి ఆ దశరథ మహారాజు కొడుకులు ఎందరు? నలుగురు. వాళ్ళ పేర్లు తెలుసా? తెలుసు. చెప్పు. శ్రీరాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఇంకొకరు ఉన్నారు, భరతుడు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురు కొడుకులు. మరి శ్రీరాముని భార్య పేరు తెలుసా? సీతాదేవి. మరి శ్రీరాముని తల్లి? కౌసల్య. వెరీ గుడ్. హాయ్ లక్కీ. హాయ్. మనం రామాయణంపై ఈరోజు ఇంకా కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు తెలుసుకుందాం, ఓకేనా? సీతాదేవి తండ్రి ఎవరు? జనక మహారాజు. రాముడికి ఎన్ని సంవత్సరాలు వనవాసం విధించబడింది? 14. రాముడితో కలిసి వనవాసానికి వెళ్ళిన వారు ఎవరెవరు? లక్ష్మణుడు, సీత. వెరీ గుడ్. లంకకు రాజు ఎవరు? రావణాసుడు. సీతాదేవి రావణుడు ఎక్కడికి తీసుకెళ్లాడు? లంకకు. హనుమంతుడి తల్లి పేరేమిటి? అంజనాదేవి. వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ నాన్న. ఈరోజు రామాయణంలోని హనుమంతునిపై కొన్ని క్వశ్చన్లు వేసుకుంటాం. హనుమంతుని తండ్రి పేరు ఏం పేరు? కేసరి. హనుమంతుడు సీతాదేవిని ఎక్కడ చూశాడు? అశోకవనంలో. హనుమంతుడు ఏ చెట్టుపై ఉండి చూశాడు సీతాదేవిని? అశోక చెట్టు మీద. హనుమంతుని ఆయుధం పేరేం పేరు? గద. ఈరోజు రామాయణంలోని క్వశ్చన్లు అడుగుదాం. రామాయణంలో మూర్చపోయిన వారు ఎవరు? లక్ష్మణుడు. సంజీవుని పర్వతాన్ని ఎవరు తెచ్చిరు? హనుమంతుడు. సంజీవుని పర్వతంలోని మొక్క పేరేం పేరు? సంజీవని. సంజీవుని పర్వతం ఎక్కడి నుంచి తెచ్చిరు? హిమాలయ. సంజీవని పర్వతం పేరేమి? ద్రోణగిరి. ఇప్పుడు రామాయణంలోని కొన్ని క్వశ్చన్లు వేసుకుందాం రా. లక్ష్మణుడు ఎవరి ముక్కు చెవులు కోసిండు? శూర్పణఖ. లక్ష్మణుని తల్లి పేరేం పేరు? సుమిత్ర. లక్ష్మణుని భార్య పేరేం పేరు? ఊర్మిళ. లక్ష్మణుడు సీతాదేవిని ఎటు వెళ్లకుండా ఒక గీత గీసిండు, ఆ గీత పేరేం పేరు? హాయ్ ఫ్రెండ్స్. రామాయణంలో కొన్ని క్వశ్చన్ తెలుసుకుందాం. ఓకే. రామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి మహర్షి. రామాయణంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు. వాల్మీకి ఆశ్రమంలో ఎవరు నివసించారు? సీతాదేవి. రామాయణం ఏ భాషలో రచించబడింది? సంస్కృత్. వాల్మీకి రచించిన రామాయణానికి పేరేం పేరు? వాల్మీకి రామాయణం. హాయ్ లక్కీ. హాయ్. మనం రామాయణంలో ఇంకా కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్ తెలుసుకుందాం. మంచి ఆలోచించి చెప్పు, ఓకేనా? గుర్తు చేసుకుని చెప్పు. కైకేయి కుమారుని పేరు ఏం పేరు? భరతుడు. భరతుని తండ్రి పేరు? దశరథ మహారాజు. భరతుని భార్య పేరు? మాండవి. వెరీ గుడ్. రాముడు వనవాసానికి వెళ్తాడు కదా, వెళ్ళినాక భరతుడు రాముడు వనవాసానికి వెళ్ళినాక ఎక్కడికి వెళ్ళి భరతుడు శ్రీరాముడిని కలుస్తాడు? చిత్రకూటంలో. చిత్రకూటం అనే చోట శ్రీరాముని భరతుడు కలుస్తాడు. మరి అక్కడ కలిసి తిరిగి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తాడు? పాదుకలు. ఎవరి పాదుకలు? శ్రీరాముడి పాదుకలు తీసుకొస్తాడు. మరి ఆ పాదుకలను తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఎక్కడ ప్రతిష్ఠిస్తాడు వాటిని? నంది గ్రామం పోల సింహాసనం మీద ప్రతిష్ఠిస్తాడు. మరి భరతుడు ఆ శ్రీరాముని పాదుకలతో ఎన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు? 14 years. వెరీ గుడ్. పిల్లలకు రామాయణం, మహాభారతం ఇలాంటి పురాణాల గురించి అవగాహన లేదు, తెలియదు. మనం కూడా వాళ్ళకి స్పెషల్గా చెప్పడం లేదు. కాబట్టి ఎక్కువ సెల్ చూస్తారు కాబట్టి సెల్లులో రామాయణంపై ఇట్లా చిన్న చిన్న పాటలలాగా చేస్తే ఈ వీడియో చూసినప్పుడైనా వాళ్ళ రామాయణం గురించి కొంచెమన్నా తెలుసుకుంటాడు. రాముడు అంటే ఏమిటి, సీత అంటే ఏమిటి అసలు తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానిపైన అందరికీ తెలియాలి ఇప్పటి పిల్లలకని
రామాయణంపై చిన్న చిన్న పార్ట్స్ లాగా చేసి క్వశ్చన్లు అడుగుతున్నాం. ఒకవేళ మీకు పిల్లలకు యూజ్ అవుతుంది, మీకు నచ్చుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రామాయణంలో ఉన్నటువంటి 4 కుమారుల్లో చిన్న కుమారుడైన క్షత్రజ్ఞుని పైన కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. లక్కీ ఓకేనా? ఓకే. క్షత్రజ్ఞుడు ఎవరి కుమారుడు? దశరథ మహారాజు. వాళ్ళ తల్లి? సుమిత్ర. ఓకే. క్షత్రజ్ఞుడు ఏ వంశానికి చెందినవాడు? సూర్యవంశానికి. క్షత్రజ్ఞుడు ఏ రాక్షసుడిని సంహరించాడు? లవణాసురుడు. లవణాసురుడిని సంహరించిన తర్వాత క్షత్రజ్ఞుడు ఏ నగరాన్ని పాలించాడు? మధుర. క్షత్రజ్ఞుడి భార్య పేరేమిటి? సుతకీర్తి.